ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. న్యూయార్క్లోని నసావు క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ మ్యాచ్లో పాకిస్తాన్ను 6 పరుగుల తేడాతో ఓడించింది రోహిత్ సేన. పేరుకు టీ20 క్రికెట్ అయినా ఈ మ్యాచ్లో అంతా బౌలర్ల రాజ్యం నడిచింది. ఇరు జట్ల బౌలర్లు చెలరేగడంతో రెండు టీమ్స్లోని బ్యాటర్లు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయితే, పాకిస్తాన్ అంతకంటే ఘోరంగా కేవలం 113 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ సంగతి అటుంచితే ఈ మ్యాచ్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ ను కొట్టాడు. ఈ ఘటన ఇన్నింగ్స్ 2వ ఓవర్లో చివరి బాల్ సందర్భంగా చోటు చేసుకుంది. సిరాజ్ వేసిన బాల్ ని రిజ్వాన్ ముందుకి ఆడాడు. అది సిరాజ్ చేతికి చిక్కింది. బాల్ ని కొట్టిన తర్వాత రిజ్వాన్ కాస్త ముందుకు వచ్చాడు. అది గమనించిన సిరాజ్ బాల్ అందుకొని వేగంగా వికెట్ల వైపు త్రో వేశాడు. అది కాస్త రిజ్వాన్ చేయికి బలంగా తాకింది. ఆ నొప్పితో రిజ్వాన్ చాలాసేపు అల్లాడిపోయాడు. అప్పటికే మొహమ్మద్ సిరాజ్ రిజ్వాన్ కు సారీ కూడా చెప్పాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రిజ్వాన్ ను సిరాజ్ కావాలనే కొట్టాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇలా ఘటనలు కామనే అయినా ఇక్కడ సిరాజ్ కావాలనే కొట్టాడు అని చాలా మంది ఆరోపిస్తున్నారు. అయితే అందులో నిజం లేదని తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి రన్అట్ ని సిరాజ్ చేశాడు. శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్ లో బ్యాటర్ షాట్ ఆడి ముందుకు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ త్రోతో సిరాజ్ వికెట్ తీశాడు. ఇప్పుడు కూడా అలానే చేయబోయాడు. కానీ అక్కడ రిజ్వాన్ చెయ్యి అడ్డు వచ్చింది. ఆ తొందరలో రిజ్వాన్ కు బాల్ తాకింది తప్పితే ఇందులో కావాలని కొట్టింది ఏమీ లేదు. ఈ మ్యాచ్ లో సిరాజ్ 4 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి చాలా పొదుపుగా బౌలింగ్ చేసి టీమిండియా విజయానికి ఎంతో దోహదపడ్డాడు. మరి మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ సిరాజ్ మధ్య జరిగిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.